This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఇండియన్ ఆర్మీలో 1500కి పైగా వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి మినిమం 10th క్లాస్ పాస్ అయినా ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ అదంతా కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు. ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 45,000 వరకు జీతం అయితే ఇస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ అయితే 2025 ఇయర్కి సంబంధించి టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్మెంట్ అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన territorialarmy.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఓవర్ అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి టెరిటోరియల్ ఆర్మీ వాళ్ళైతే సోల్జర్ లెవెల్ వేకెన్సీస్ కోసం 1500కి పైగా వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి 8th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ 12th పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. సో మీకు నేను ఇదే వీడియోలో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను కాబట్టి వీడియోని మాత్రం ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇందులో వేకెన్సీస్ మీకు యూనిట్ వైజ్గా వేకెన్సీస్ని డివైడ్ చేస్తారు. చాలా యూనిట్స్ ఉన్నవి చూడొచ్చు. మీకు యూనిట్ అంటే ఇక్కడ ఇచ్చిన యూనిట్ నేమ్స్, యూనిట్ నెంబర్స్ ప్రకారం మీకు ఏ కేటగిరీ వాళ్ళు ఎలిజిబుల్, ఆ యూనిట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ 4 యూనిట్స్కి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ 3 యూనిట్స్కి అయితేనేమో మేల్తో పాటు ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ ఉంటారు. అలాగే మీకు ఇక్కడ రైట్ సైడ్లో వేకెన్సీస్ కూడా ఇచ్చారు. ఏ యూనిట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి. టోటల్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా 1529 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్ చూడండి. నేను క్వాలిఫికేషన్తో పాటు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చెప్తాను. ఈ సోల్జర్ జీడీ జనరల్ డ్యూటీ వేకెన్సీస్కి మినిమం 10th లేదా మెట్రికులేషన్ అంటే మినిమం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ సోల్జర్ క్లర్క్ లెవెల్ వేకెన్సీస్కి అయితే 10+2 చేసి ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ కానీ ఐటీఐ కానీ లేదా డిప్లొమా కానీ ఏదైనా పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ సోల్జర్ ట్రేడ్స్మెన్ ఎక్సెప్ట్ హౌస్ కానీ మెస్ కీపర్ ఉద్యోగాలకైతే సేమ్ 10th పాస్ అయిన ఎలిజిబుల్ ఉంటారు. ఈ సోల్జర్ ట్రేడ్స్మెన్, హౌస్ అండ్ మెస్ కీపర్ వేకెన్సీస్కి అయితే మీరు 8th క్లాస్ పాస్ అయినా సరే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. సో మీరు 8th నుంచి ఏ హైయర్ స్టడీస్ చేసిన వాళ్ళకైనా సరే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి హైట్ అయితే మేల్స్కి ఫస్ట్ మేల్స్ దాంట్లో చూడండి. హైట్ వచ్చేసి మినిమం 160 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ బిఫోర్ ఎక్స్పాన్షన్ ఏమో 82 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్ చేయకముందుకేమో 77 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్ చేశాక 82 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అండ్ మీకు ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితేనేమో మినిమం హైట్ 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. సేమ్ మీకు ఈ వెయిట్ కానీ జస్ట్ సేమ్ ఉంటాయి. అండ్ మీకు ఒకవేళ ఈ హిమాలయన్ రేంజెస్లో కానీ గోరక్స్ కొందరికి ఏజ్లో అంటే ఈ హైట్లో రిలాక్సేషన్ ఉంటుంది. సో మ్యాక్సిమం అది మన తెలుగు స్టేట్స్కి అయితే అప్లికబుల్ కాదు కాబట్టి ఓన్లీ తెలుగు స్టేట్స్ వాళ్ళకైతే మేల్కి ఇంత ఉండాలి, ఫీమేల్కి అయితే ఇంత ఉండాలి. అది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 42 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంటుంది. ఇది జనరల్ వాళ్ళకి. ఇంకా ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో మీకు రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు క్లియర్గా నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు రకరకాల స్టేజెస్లో సెలక్షన్ ఉంటుంది. ఫస్ట్ ట్రేడ్ టెస్ట్,
అంటే పోస్టులను బట్టి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. దాని తర్వాత మీ ఫిజికల్ ఫిట్నెస్ని చెక్ చేస్తారు. దాని తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఫైనల్గా ఇవన్నీ కలుపుకొని ఒక మెరిట్ లిస్ట్ తీసి దాని ద్వారా ఫైనల్ సెలెక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు యాక్చువల్గా ఈ 15th November 2025 నుంచే ఈ రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 14th December 2025 వరకు ఉంటుంది. ఇది మీకు యాక్చువల్గా ర్యాలీ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు. మీకు ఆల్రెడీ 15th November నుంచే స్టార్ట్ అయిపోయింది. 14th December వరకు మీకు ఈ ర్యాలీస్ ఫస్ట్ ఇనిషియల్గా ర్యాలీస్ కండక్ట్ చేసి ఫర్దర్ సెలెక్షన్ తర్వాత అయితే ఉంటుంది. సో మీకు ఈ సెలక్షన్ కానీ అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందంటే మీకు చూసుకోవచ్చు, వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు అప్డేట్ చేస్తారు. ఈ ర్యాలీస్ ఎక్కడ ఉంటాయి, ఏ ఏరియాలో ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పి మీకు అప్డేట్ చేస్తారు. ఆ ర్యాలీస్కి మీరు డైరెక్ట్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఉన్నప్పుడు మీరు ఏమేమి తీసుకెళ్లాలంటే ఒరిజినల్స్తో పాటు అంటే ఇక్కడ నేను చెప్పబోయేటివి ఒక సెట్ ఆఫ్ ఒరిజినల్స్, 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆ జిరాక్స్ సెట్ అనేది ఒకటి వాళ్ళు తీసుకుంటారు, ఒరిజినల్స్ జస్ట్ డీవీ అప్పుడు చెక్ చేస్తారు అంతే. వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్లాలంటే బర్త్ సర్టిఫికేట్, మీ దగ్గర ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ లేకపోతే 10th మెమోని మీ బర్త్ సర్టిఫికేట్ లెక్క కన్సిడర్ తీసుకొని వెళ్ళొచ్చు. దాని తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏవేవి ఉంటాయి, ఒకవేళ 8th class అయితే 8th class, 10th ఉంటే 10th, అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి. తర్వాత డొమిసైల్ సర్టిఫికేట్ అంటే మీ లోకల్ మండల్లో ఉన్న తహసీల్దార్ ఎవరో ఒకరు ఇష్యూ చేస్తారు కదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్, అది తీసుకొని వెళ్ళాలి. దాని తర్వాత మీ కేటగిరీ, ఒకవేళ ట్రైబల్ వాళ్ళు ఉంటే ట్రైబరు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏది ఉంటే అది కూడా తీసుకొని వెళ్ళాలి. దాని తర్వాత మీ రిలీజియన్ కూడా, ఒకవేళ క్యాస్ట్ కిందికి రాకపోతే రిలీజియన్ అని అడుగుతున్నారు. ఇవన్నీ ప్రాపర్గా ఖచ్చితంగా మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇవన్నీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మీ ఏరియాలో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తూ ఉండాలి, చెక్ చేస్తూ ఉండాలి. ఉన్నప్పుడు ర్యాలీకి వెళ్ళాలి. ర్యాలీ అయిపోయినాక డీవీ అప్పుడు ఈ సర్టిఫికేట్స్ అన్నీ అయితే తీసుకొని అయితే వెళ్ళాలి. సో వాళ్ళు మీకు అవన్నీ ర్యాలీ కండక్ట్ చేశాక ర్యాలీలో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫర్దర్ మీకు డీవీ కానీ అవన్నీ ట్రేడ్ టెస్ట్ కానీ అవన్నీ కండక్ట్ చేసి ఫైనల్గా సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ వాళ్ళు అయితే డిఫరెంట్ యూనిట్స్లో మీకు ర్యాలీస్ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో మీ కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఈ ఆర్మీ దాంట్లో మంచిగా పర్మనెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.